అపోస్తుల కార్యాలు ముందుగా మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం దాకా చదువుదాము. అపోస్తుల కార్యాలు చాప్టర్ 1, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1 వర్సెస్ 3 to 8. హల్లెలూయా. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు వారిని దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొను. ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము మందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటియును భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఇంకొక మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం చివరి దినాల్లో ఉన్నాము. గత 2000 సంవత్సరాలుగా ఇదే చెప్తున్నారు కదా, చివరి దినాల్లో ఉన్నామని. పేతురు పత్రికలో చూడక్కర్లేదు, కానీ మీరు అక్కడ చదివినట్టయితే పేతురు ఆ రోజుల్లోనే అన్నాడు మనం చివరి దినాల్లో ఉన్నామని. 2000 సంవత్సరాల క్రితం పేతురు చివరి దినాల్లో ఉన్నామని చెప్తే మనం ఇంకా ఎంత చివరి దినాల్లో ఉన్నామా చూడాలి. సో ఎప్పుడు ఆయన వచ్చి ఆయన రాజ్యం స్థాపిస్తాడు, ఎప్పుడు ఆ పని చేయగలుగుతాడంటే సమస్త లోకానికి ఈ రాజ్య సువార్త ప్రకటింపబడిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి ఆయన రాజ్యం స్థాపిస్తాడు అన్నమాట. సో మన కోసం వెయిట్ చేస్తున్నాడు యేసు ప్రభు, సంఘం కోసం వెయిట్ చేస్తున్నాడు. సంఘం ఎప్పుడైతే ఆయన రాజ్యానికి సాక్షులుగా ఈ లోకంలో ఆయన రాజ్యంలో బ్రతికితే ఎలా ఉంటుందో చూపించగలిగితే అప్పుడు ఆ లోకమంతా అది చూపించిన తర్వాత అప్పుడు ఆయన వస్తాడంట. అప్పుడు అంతం వచ్చునని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. సో ఈ యొక్క రాజ్యానికి, ఆయన దేవుని రాజ్యానికి సాక్షులుగా ఉండటం ఎలా అని మనం ధ్యానం చేస్తాను గత 4 వారాలుగా. ముందుగా మనం చూసింది మన గుర్తింపు. ప్రతి దేవుని బిడ్డకి ఒక గుర్తింపు ఉంది. ఏంటి ఆ గుర్తింపు అంటే, క్రీస్తులో మనం నీతిమంతులం అన్నమాట. మనం దేవుని బిడ్డలై ఉన్నాం మనము. సో దేవుని బిడ్డలం అంటే యేసు ప్రభుతో సమానులం అన్నమాట. యేసు ప్రభు, తండ్రి యేసు ప్రభుని ఎలా చూస్తున్నాడో మనల్ని కూడా అట్లా చూస్తున్నాడు. సో అట్లా మనం ఈ లోకంలో ఉంటున్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అట్లానే ఉన్నామని చెప్పి పోయినసారి మనం చూడడం జరిగింది యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయము. సో మనల్ని మనం అట్లా యేసు ప్రభువులాగా గుర్తించుకోవడం, దాన్ని బట్టి మనం దేవుని రాజ్యానికి సాక్షులుగా ఉండగలుగుతాం అన్నమాట. ఎందుకంటే దేవుని రాజ్యం యొక్క ఆశీర్వాదాలు, దేవుని రాజ్యం యొక్క
ఈ యొక్క దానికి ఉన్న బెనిఫిట్స్ అవి మనం మన జీవితాల్లో అనుభవించాలంటే మన సొంత నీతి క్రియల ద్వారా అది మనం అనుభవించలేమన్నమాట. సో కాబట్టి ఆయన నీతిని ఆయన ఆయన యొక్క సంపూర్తి చేసిన ఆ కార్యాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే దాన్ని బట్టి దేవుని రాజ్యం మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. సో కొన్ని సో ముందుగా మనం అది గుర్తింపు అనేది మనం చూసాము. తర్వాత మనం చూసింది ఏంటంటే దేవుడు ఎట్లా ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని ఆయన యొక్క ధనాన్ని ఈ లోకంలో ఎట్లా మరుగు చేసి పెడతాడు. ఈ లోకంలో మనం దాన్ని ఎట్లా వెతికి మనం బయటికి తీస్తాం అనేది మనం మాట్లాడుకున్నాం. రాజుల యొక్క ఘనత. సో దేవుని ఘనత ఏంటంటే ఒక సంగతి మరుగుపరచడం, రాజుల ఘనత ఏంటంటే ఆ సంగతిని వెతికి బయటికి తీయడం. సో అది లోకానికి అందుబాటులో లేకుండా మన కోసం సీక్రెట్గా పెడతాడనమాట. సో అది మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు అది మనకు బయలుపరచబడుతూ ఉంటుంది. తర్వాత పోయిన వారం మనం మాట్లాడుకున్నది ఆయన రాజ్యం నీతి వలన న్యాయం వలన స్థిరపరచబడుతుందని మనం చూసాం యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం. సో ఆయన రాజ్యము నీతి వలన న్యాయం వలన స్థిరపరచబడుతుంది. సో మళ్ళీ మనం నేను దేవుని యందు నేను క్రీస్తు యందు దేవుని నీతి అయి ఉన్నాను అనేది మనం అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. అట్లా ఉన్నప్పుడే మనం దేవుని యొక్క రాజ్యం మనం పరిపాలన చేయగలుగుతాం అన్నమాట. లేకపోతే మనం ఇంతకుముందు మనం చూసాం, ఇప్పుడు ఒక దురాత్మని వెళ్ళగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే పౌలు నాకు తెలుసు, యేసు ప్రభువు నాకు తెలుసు, నువ్వెవరివే అని చెప్పి దురాత్మ అడుగుతుంది అనమాట వాళ్ళని. అంటే నువ్వేదో నువ్వు ఒక 10 రోజులు ఫాస్టింగ్ ఉంటే దెయ్యం నీ మాట వినదు. లేకపోతే నువ్వు రోజుకి గంట సేపు బైబిల్ చదువుకుంటే దెయ్యం నీ మాట వినదు. నీకు నీ ఆలోచనలో నీకు తెలియాల్సింది ఏంటంటే నేను యేసు ప్రభు ఎలాంటి వాడో నేను కూడా అలాంటి వాడినే అని నువ్వు గుర్తించాలి. అలాంటి గుర్తింపు నువ్వు ఎరిగినప్పుడు అప్పుడు ఆ యొక్క రాజ్యం అనేది స్థాపింపబడుతుంది. నువ్వు మాట్లాడితే పనులు జరుగుతాయి అన్నమాట. సో అది మనం పోయినసారి మనం చూసాం. అట్లాగే నీతి న్యాయం వల్ల. న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే దుష్టుడు నీ మీదకి ఏదన్నా ఈ లోకంలో రోగాలు కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ ఇంకేదన్నా నీ జీవితంలోకి తీసుకొని వచ్చినప్పుడు వాడు అది అన్యాయంగా తీసుకొని వస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాడు చెప్పడం ఏంటి, నువ్వు పాపివి, నీకు ఈ శిక్ష తాగుతుంది అనే మాటను బట్టి వాడు దాన్ని తీసుకొని వస్తున్నాడు మన జీవితంలోకి. కానీ మనం ఏం చేస్తున్నామంటే నువ్వు అన్యాయంగా తీసుకొని వస్తున్నావు దీన్ని, నేను పాపిని కాదు, నేను యేసు ప్రభువు నందు నీతిమంతుడిని, నేను ఆయన రక్తంలో కడగబడ్డాను, ఇప్పుడు ఇది నా మీద పనిచేయదు, ఈ రోగం నా మీద పనిచేయదు, ఈ యొక్క ఆర్థిక సమస్య నా మీద పనిచేయదు, ఈ యొక్క కుటుంబంలో శోధన నా మీద పనిచేయదు అని చెప్పి నువ్వేం చేస్తున్నావు అంటే వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనమాట. అది న్యాయం చేయటం. సో అట్లా నువ్వు న్యాయం చేసినప్పుడు నీ జీవితంలో దేవుని రాజ్యం స్థిరపరచబడుతుంది అనమాట. సో నీతి వలన న్యాయం వలన దేవుని రాజ్యం స్థిరపరచబడుతుంది. సో ఇంతవరకు మనం చూసాం. ఈరోజు మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు దుష్టుడి దగ్గర నుంచి వాడు మన దగ్గర నుంచి దొంగతనం చేసుకున్న బ్లెస్సింగ్స్ తిరిగి తెచ్చుకోవడం ఎట్లా, వాడిని ఎలా జయించాలి, ఈ విషయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ముందుగా
హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 29. ఇక్కడ ఇది మీరు తర్వాత చదువుకోండి. యేసు ప్రభు దేహాలు వెళ్ళగొడతా ఉంటే దురాత్మ శక్తి ఉంది ఆయనకి, అందుకే దానివల్ల దేహాలు వెళ్ళగొడుతున్నాడు అని వాళ్ళు అన్నారు. అంటే యేసు ప్రభు నేను దురాత్మ వల్ల వెళ్ళగొట్టట్లేదు, దేవుని ఆత్మ వల్ల దేహాలు వెళ్ళగొడుతున్నా అని చెప్పి ఇక్కడ ఒక మాట చెప్తాడు అన్నమాట. 29వ వచనంలో, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఇక్కడ బలవంతుని బంధించడం, వాని ఇంట్లో నుంచి సామాగ్రి దోచుకోవడం, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలాంటి టర్మినాలజీ, ఇలాంటి మాటలు ఎందుకు వాడాడు దేవుడు అంటే మనకున్న సొత్తు దేవుడు మనకి దాచిపెట్టాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆర్థికంగా మనకి ఒక సమస్య ఉందనుకోండి, దాని పట్ల నీ అవసరత తీరాలంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి నీకు డబ్బులు ఇవ్వడు. ఎందుకంటే దేవుడి దగ్గర డబ్బులు ఉండవు, రూపాయలు ఉండవు, డాలర్లు ఉండవు. దేవుడు డబ్బులతో పనిచేయడు. ఆయన వేరే కరెన్సీ వాడాడు ఆయన మనకి బ్లెస్సింగ్ ఇవ్వడానికి. యేసు యొక్క రక్తం పెట్టి మనల్ని కొన్నాడు అన్నమాట. సో వెండి, బంగారం, ఇలాంటి రూపాయలు, డాలర్లు ఇలాంటివి దేవుడి దగ్గర ఉండవు. సో మన అవసరతలు మనకి తీరాలంటే మన సామాగ్రి, మనకు కావాల్సిన సామాను, మన డబ్బు ఎక్కడ ఉంది? శత్రువు యొక్క రాజ్యంలో ఉంది. ఈ భూమి అంతా శత్రువు యొక్క కంట్రోల్లో ఉందన్నమాట. అదేంటి, సిలువలో యేసు ప్రభు శత్రువుని ఓడించాడు కదా అంటే అవును, ఓడించాడు. ఎక్కడ ఓడించాడు అంటే ఆ యొక్క ఆత్మీయ లోకంలో వాడికి పవర్ లేకుండా వాడిని ఓడించాడు అన్నమాట. ఇప్పుడు వాడికి, సైతానికి ఇప్పుడు వాడికి అథారిటీ లేదు, వాడికి అధికారం లేదు. అయినా కూడా లోకం అంతా వాడి కంట్రోల్లో ఉందన్నమాట. ఎట్లా ఉందంటే, వాడు యేసు ప్రభు వాడిని ఓడించాడు అనే ఒక సత్యం తెలియక లోకం వాడికి బానిసల్లాగా వాడు ఏది చేస్తే దానికి యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఒక మాట నేను చూపించాలనుకుంటున్నా. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 1 John chapter 5 verse 19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా దీన్ని వేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అంటే, మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. లోకమంతా దుష్టుని అందు ఉందంట. ఇంకా దాన్ని కరెక్ట్ ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే, ఇంగ్లీష్లో మీరు చూస్తే, వీ నో దట్ వీ ఆర్ ఆఫ్ గాడ్ అండ్ ద హోల్ వరల్డ్ లైస్ అండర్ ద స్వే ఆఫ్ ద వికెడ్ వన్. స్వే ఆఫ్ ద వికెడ్ వన్ అంటే వాడు ఎట్లా ఊపితే అలా ఊపుతున్నారంట లోకమంతా. ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నాడు వాడు లోకాన్ని? ఇప్పుడు
కాలిఫోర్నియా స్టేట్లో యుఎస్లో రీసెంట్గా ఒక లా పాస్ చేశారు. ఏంటంటే చిన్నపిల్లలు అంటే మైనర్స్ని ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ ఏజ్ కంటే 10 సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళని రేప్ చేసినట్లయితే వాళ్ళ మీద శిక్ష తగ్గించేలాగా చేశారనమాట. అట్లెట్లా అసలు చాలామంది క్రైస్తవులు దానికి ఎగెన్స్ట్గా మాట్లాడారు. ఇప్పుడు వాడికి చిన్నపిల్లల్ని రేప్ చేసినప్పుడు శిక్ష పడాలి కదా. శిక్ష పడకుండా వాళ్ళ మీద ఇంకా శిక్ష తక్కువ చేసేలాగా ఒక బిల్లు పాస్ చేశారు కాలిఫోర్నియా స్టేట్లో. ఎట్లా చేయగలుగుతున్నారు అట్లా? ఇలాంటి చెడు కార్యాలు, ఇట్లాంటి దుష్ట కార్యాలు ఎట్లా జరుగుతున్నాయి ఈ లోకంలో? ఎలా జరుగుతున్నాయంటే మొత్తం లోకం అంతా దుష్టుని అందున్నదంట. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ద హోల్ వరల్డ్ లైస్ అండర్ ద స్వే ఆఫ్ ద వికెడ్ వన్. స్వే అంటే గాలి వస్తే జెండా ఊగుతుంటుంది చూడండి, అట్లా అనమాట. వాడు ఏం చెప్తే వాడికి తలకాయ ఊపుతున్నారు అనమాట. సో లోకం అంతా వాడు కంట్రోల్ చేస్తున్నాడు. వాడు చెప్పిన మాటలను బట్టి నడుచుకొని వాళ్ళకి తెలిసి కొంచెం తెలియక కొంచెం వాడు చెప్పినట్టు కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. ఈ మధ్యనే నెట్ఫ్లిక్స్లో ఒక షో రిలీజ్ చేశారు. నేను న్యూస్లో చదువుతా ఉన్నా దాని గురించి. చిన్నపిల్లలు ఆడపిల్లలు 11-12 ఇయర్స్ ఏజ్ ఆడపిల్లల్ని చాలా వల్గర్గా చూపించి అట్లా చేస్తున్నారు అన్నమాట. ఇది ఏం జరుగుతుందంటే లోకంలో మెల్లిమెల్లిగా ఏది చెడు ఏది మంచి అనే ఒక స్టాండర్డ్ వాడు ఏం చేస్తున్నాడు అంటే దాన్ని తగ్గించుకుంటూ పోతూ ఉన్నాడు అనమాట. దాన్ని ఏమంటే ఎట్లా అలా జరుగుతుందంటే ఇదే అనమాట. ప్రతి ఒక్క మనిషిని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం న్యూస్ చూస్తాం కదా, న్యూస్ చూస్తూ ఉంటాం. 24 అవర్స్ ఏం చెప్తూ ఉంటారు దాంట్లో? గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు, లేకపోతే ట్రంప్ సరిగ్గా చేయట్లేదు, మోడీ సరిగ్గా చేయట్లేదు, కేసీఆర్ సరిగ్గా చేయట్లేదు, ఇలాంటి వాక్యాలు దాంట్లో వస్తూ ఉంటాయి. ఇంకా లేకపోతే అక్కడ ఇలాంటి పాపం జరిగింది, ఇక్కడ ఇలాంటి దుర్మార్గం జరిగింది, ఇలాంటి బ్యాడ్ న్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, అదే ఛానల్లో ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం ఒక అమ్మాయిని చాలా దారుణంగా ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు. అది మనందరికి తెలిసిందే. దాన్ని ఖండించడానికి టీవీ యాక్టర్స్, సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ సోషల్ మీడియాలోకి వచ్చేసి ఇది చాలా తప్పు, ఇట్లా చేయకూడదు, ఆడపిల్లల్ని గౌరవించాలి అని చెప్తా ఉన్నారు. సరే, బాగానే ఉంది అంతవరకు. కానీ వాళ్ళు చేసే సినిమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసే పాటలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి సినిమాల్లో. సో ఇవన్నీ బాగానే చేసుకుంటూ పోతారు. ఇట్లా ఏదన్నా అయినప్పుడు మాత్రం వచ్చేసి ఇది తప్పు అని చెప్తూ ఉంటారు అన్నమాట. మనం ఈ టీవీలో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అక్కడ టీవీలో కనిపించేది మనకి నార్మల్గా ఇది నార్మలే అనేది. అంటే ఇప్పుడు మనం అంత పెద్ద పెద్ద పాపాలు మనం చేయకపోవచ్చు క్రైస్తవులుగా, కానీ వాడు ఏం చూపిస్తాడంటే నీకు
లోకం ద్వారా రోగం నార్మలే, నువ్వు బాధలో ఉండటం నార్మలే, కుటుంబంలో సమాధానం లేకపోకుండా ఉండటం నార్మలే అనేది ఆ యొక్క మీడియా ద్వారా వాడు కంటిన్యూగా అది చూపించి ఇది ఏమవుతుందంటే మన శరీరము, మనం ఇంకా లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకంలో ఉన్న వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. శరీరం ఎప్పుడు కానీ సంతోషం కంటే బాధ వైపు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే మీరు ఏది చూసుకున్నా సరే నెగిటివ్ సైడ్ వెళ్ళటానికి ఈజీగా అట్రాక్ట్ అవుతుంటుంది మన బాడీ. రోగం తెచ్చుకోవడం ఈజీ, ఆరోగ్యంగా ఉండడం కష్టం ఈ లోకంలో. లేకపోతే అట్లా సమస్యలో పడటం ఈజీ. చిన్న తప్పు చేస్తే దానికి పెద్ద పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఈ లోకంలో జాగ్రత్తగా ఉండటం కష్టం అన్నమాట. సో అట్లా ఏదైనా సరే ఇప్పుడు నువ్వు డైట్ మెయింటైన్ చేసి బాడీ హెల్తీగా పెట్టుకోవడం కష్టమైన పని. రోడ్ మీదకి వెళ్ళి ఏది పడితే అది తినేసి కడుపు పాడు చేసుకోవటం ఈజీ అన్నమాట. సో అట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళ శారీరకంగా వాళ్ళకున్న వీక్నెస్ని బట్టి వాడు ఏం చేస్తాడంటే చేపకి ఈ మన గేలం వేస్తారు కదా, చిన్న పురుగు పెట్టి నత్తలు అవి పెట్టి. సో అట్లా మనకి ఏదో ఒక రకంగా మనల్ని అట్రాక్ట్ చేస్తాడనమాట. సో దాని ద్వారా వాడు చూపించాలనుకుంది ఏంటంటే నువ్వు బాధపడటం నార్మలే, నువ్వు ఇట్లనే బాధపడుతూ ఉంటావు, లేకపోతే నీ రోగం తగ్గదు, ఇలానే ఉంటుంది అనేవి ఆ యొక్క లోకంలో ఉన్న దాని ద్వారా మనకు చూపిస్తాడు అన్నమాట. దాన్ని బట్టి వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు అందరినీ. సో క్రైస్తవుని కూడా అట్లా కంట్రోల్ చేసుకుంటున్నాడు అనమాట. నీ ఇంతేలే, నీ మనుషులుగా మనం ఏం చేయగలుగుతాం అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఇంకంతే, రాసి పెట్టున్న రోజులు బతుకుతాం, లేకపోతే ఇంకంతే అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. కాదు, ఎక్కడ ఉంది బైబిల్లో, ఎక్కడ ఉంది చూపియండి. దేవుడు ఎప్పుడు ఆయనకి నచ్చినప్పుడు ఆయన నిన్ను చంపేస్తాడు, ఆయన నచ్చిన రోజులే నువ్వు ఇక్కడ బతుకుతావు అని ఎక్కడ ఉంది? లేదు. అలాంటి ప్రామిసెస్ ఎక్కడ లేవు బైబిల్లో ఉన్న ప్రామిసెస్ ఏంటి తెలుసా? విత్ లాంగ్ లైఫ్ ఐ విల్ సాటిస్ఫై యూ. చూడండి, కీర్తనలు 91వ కీర్తన, సామ్స్ 91, కీర్తనలు 91వ కీర్తన, సామ్స్ 91. ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత తృప్తిపరచేదను అంట. నువ్వు సాటిస్ఫై అయ్యేంతవరకు నువ్వు బ్రతకొచ్చు. నీ లైఫ్ నీకు సాటిస్ఫాక్షన్ లేదా? లేకపోతే ప్రభా ఇగో నీ వాక్యం ఇది చెప్తుంది, నేను ఇంకా సాటిస్ఫై కాలే, నా సంవత్సరాలు సాటిస్ఫై అయ్యి నేను తృప్తి పడేలాగా నాకు చెయ్యి అని ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నువ్వు అడగచ్చు అనమాట ఆయన్ని. ఇలాంటి వాగ్దానాలే ఉన్నాయి. ఇప్పుడు ఆదికాండంలో ఒక దగ్గర ఏం చెప్తాడు, మనిషి మహా అంటే 120 సంవత్సరాలు బతుకుతాడు అని ఒక దగ్గర అంటాడు అన్నమాట. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు 900, 800 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. ఆ బ్రతికినన్నాళ్ళు ఆ యొక్క లోకంలో అపరాధం ఎంత కఠినంగా అయిపోయిందంటే, యేసు ప్రభు జన్మించడానికి ఒక కన్య అయిన స్త్రీ కూడా మిగిలి ఉండేది కాదు, ఒకవేళ అట్లా కంటిన్యూ అయి ఉంటే. ఆ తర్వాత ఏం చేశాడంటే దేవుడు వీళ్ళ లైఫ్ టైం తగ్గించాలి అని చెప్పి 120 సంవత్సరాలు అని అన్నాడు అన్నమాట. కానీ మీరు తర్వాత చూస్తే అబ్రహాము ఎన్నాళ్ళు బతికాడు తెలుసా? 179, 178 సంవత్సరాలు బ్రతుకుతాడు అబ్రహాం. మీరు చూడండి, ఇది దేవుడు 120 సంవత్సరాలు అని చెప్పిన తర్వాత అన్నమాట.
అది ఆ యొక్క ఆ పాపాన్ని కట్ చేయడానికి ఏవైతే చేశాడో ఆయన లైఫ్ స్పాన్ తగ్గించడానికి, అది మనకు వర్తించదు. దేవునిలో ఉన్న వాళ్ళకు వర్తించదు. అది చెప్పిన తర్వాత అబ్రాహాము 175 సంవత్సరాలు బతికాడు. సో, మనకి ఆయన ప్రామిసెస్ ఉన్నాయి. దేవునిలో ఏర్పరచుకొనిన వాళ్ళకి ఆయన వాగ్దానాలున్నాయి. దాన్ని బట్టి ఆయన ఆయన దీర్ఘాయువు ఆయన మనకిచ్చాడనమాట. సో సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లోకం ఏం చెప్తుందంటే, నీకు 40 ఇయర్స్ వచ్చాయి కదా, ఇప్పటి నుంచి నీ బాడీలో బలం తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తుంది లోకం. బైబిల్ ఏం చెప్తుంది? నీ దినములు పెరిగే కొద్దీ నీ బలం అధికం అవుతుంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఎవరు చెప్పారు ఏజ్ వస్తుంటే నీరసం రావాలని? బైబిల్ చెప్పట్లేదు. అది ఎక్కడి నుంచి విన్నాం ఆ మాట? లోకంలో విన్నాం ఆ మాట. లోకంలో వాడు చెప్పిన మాటల్ని బట్టి అది కంట్రోల్. వాడు ఇందాక మనం అనుకున్నాం కదా, వాడు లోకాన్ని ఊపుతూ ఉన్నాడు. గాలి ఎటు వస్తే అటు జెండా ఊగుతుంటుంది కదా, అట్లా లోకం అంతటిని వాడి నోటి మాట ద్వారా కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. లోకం వాడి కంట్రోల్లో ఉంది. ఆ మాటలు విని మనం కూడా వాడి కంట్రోల్లో. ఎక్కడ బైబిల్లో ఎక్కడ చెప్పలేదు నువ్వు ఏజ్ వస్తూ ఉంటే నీకు నీరసం కలుగుతూ ఉంటుందని. నీ దినములు ఎక్కువ అయ్యే కొద్దీ నీ శక్తి ఎక్కువ అవుతుంటుందంట. ప్రామిస్ ఉంది ఇది బైబిల్లో. సో ఎప్పుడైతే మనం ఆ యొక్క లోకం మాటను పక్కకు పెట్టి దేవుని మాటను పట్టుకుంటామో, దేవుని మాట మన జీవితంలో పనిచేస్తుంటుంది. దాన్ని బట్టి ఆయన రాజ్యం మన జీవితంలో పనిచేస్తుంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొక మాట నేను చూపించాలనుకుంటున్నా. హల్లెలూయా. సరే, మళ్ళీ మనం ఓకే. అయితే నేను ఇక్కడ చెప్పాల్సుకుంది ఏంటంటే, నీకు ఎప్పుడు కానీ సో ఈ లోకము సాతాను యొక్క నియమాల్ని బట్టి, వాడు పెట్టిన రూల్స్ని బట్టి, వాడు పెట్టిన ఐడియాస్ని బట్టి నడుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు కి ఎవరో ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళ క్లినిక్కి వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. వాడు ఏం చూపిస్తాడు టీవీలో? ఇట్లా ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు, చైర్లో కూర్చొని ఉండి ఇలా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే మనవాళ్ళు మనవరాల్లో ఉంటారు. తాతయ్య రా ఆడుకుందాం అని అంటారు. అని అంటే ఈయన సరే అని చెప్పి ఈయన ఇట్లా లేవబోతాడు. లేవగానే మోకాలు ఇలా పట్టుకుంటుంది అనమాట. అబ్బా అని చెప్పి కూర్చుంటాడు. మళ్ళీ కూర్చొని నేను రాలేను, మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్తాడు. ఇట్లాంటివే కదా మనం అడ్వర్టైజ్మెంట్ చూసేది. అది చూసి వెనకాల బ్యాక్గ్రౌండ్లో నరేషన్ ఏం చెప్తుంటారంటే, 60 ఏళ్ళు దాటిన తర్వాత కీళ్ళ నొప్పులు సహజమే, కానీ మీ కీళ్ళను మంచిగా చేసుకోవాలంటే మా క్లినిక్కి రండి, మేము బాగు చేస్తామని చెప్తారు అన్నమాట. అంటే ఈ యొక్క ఏవైతే చెడు ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో, ఈ యొక్క లోకంలో ఉన్న శాపాలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ నార్మలే అని వాడు చెప్తూ ఉంటాడు అన్నమాట. దానికి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు బలవంతంగా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అది ఎందుకంటే లోకమంతా ఇటు వెళ్తుంది, నువ్వు ఇటు వెళ్ళాలి. అప్పుడు ఎదురీదాలన్నమాట. అప్పుడు నీకు ఒక అపోజిషన్ ఉంటుంది. నేను దేవుణ్ణి నమ్ముతున్నా, నేను ఈజీగా యేసు ప్రభు రాకడ లేట్ అయితే ఈజీగా నేను 120 సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతా అని నువ్వు చెప్పావనుకో, భలే మాట్లాడుతున్నావులే, ఈ రోజుల్లో ఎట్లుందో తెలుసా అని అంటారు అనమాట. 40 ఇయర్స్కే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, 30 ఇయర్స్కే షుగర్లు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడతారు. అది మనకు కాదు. ప్రైజ్ ది లార్డ్. మనకు కాదు అది. ఈ సమస్య నీకు తీరదు అని లోకం చెప్తూ ఉంటుంది. అది మనకు వర్తించదు. సో ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ
11 అధ్యాయం 12 వచనం. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. సో ఈ యొక్క పరలోక రాజ్యం యొక్క బెనిఫిట్స్ నువ్వు ఈ లోకంలో చూడాలంటే బలాత్కారంగా నువ్వు ఫైట్ లేకుండా ఈ లోకంలో దేవుని బ్లెస్సింగ్ నువ్వు చూడలేవు. ఇప్పుడు నాకు రాత్రి దేవుడు ఒక మాట మాట్లాడాడు. కానాను దేశం వెళ్ళారు కదా వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది మన పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం. ఏం చెప్తూ ఉంటారంటే మనకు కానాన్ దేశం పరలోకం అని చెప్తూ ఉంటారు. పరలోకం కానాన్ దేశం అయితే ఈ లోకంలో ఎందుకున్నాం మనం? ఆలోచించాలి. నేను ఊరికో ప్రశ్న అడుగుతున్నా. పరలోకము మనకి కానాన్ దేశం పరలోకం అయితే ఇంకా ఈ లోకంలో ఎందుకున్నాం మనం? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కానాన్ దేశంలో వాళ్ళకి ఏవైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో ఎక్కడున్నాయి? అవి దేవుడి దగ్గర ఉన్నాయా? శత్రువు దగ్గర ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. శత్రువు ఆ జైంట్స్ ఉన్నారు కదా, ఆ కానాన్ దేశంలో జైంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కట్టారు పెద్ద పెద్ద ఇల్లులు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అనమాట. నేను ఇక్కడికి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు అనుకున్న మాట మత్తయి సువార్త 12:29 వచనం, 12వ అధ్యాయం 29 వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి చొచ్చి అతని సామగ్రి దాచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. నువ్వు నీ సామగ్రి ఎక్కడ ఉంది? బలవంతుని దగ్గర ఉంది. ఎవరు ఆ బలవంతుడు అంటే వాడికి ఇప్పుడు ఏం బలం లేదు, కానీ వాడి బలం ఏందో నేను చెప్తా. ఇప్పుడు సైతాన్ అన్నమాట. వాడి దగ్గర ఉంది నీ యొక్క బ్లెస్సింగ్. ఇప్పుడు కానాను వాళ్ళ ఇల్లు, వాళ్ళ ద్రాక్ష తోటలు, వాళ్ళ పాలు తేనెలు ప్రవహించే భూమి ఎక్కడ ఉంది? జైంట్స్ దగ్గర ఉంది, పరలోకంలో లేదు. సో మన బ్లెస్సింగ్ అంతా ఎక్కడ ఉంది? ఈ లోకంలోనే ఉంది. ఈ యొక్క సైతాను చేతిలో ఉందన్నమాట. వాడిని ఫస్ట్ బంధించాలంట. వాడిని బంధిస్తే అప్పుడు వాడి సామాను నువ్వు దోచుకోవచ్చు. వాడు నీ దగ్గర నుంచి దోచుకెళ్ళిపోయిందంతా తిరిగి నువ్వు తెచ్చుకోవచ్చు అన్నమాట. నీ దగ్గర నుంచి నీ శరీరంలో నుంచి ఆరోగ్యం తీసుకెళ్ళిపోయాడు, నువ్వు మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. నీ దగ్గర నుంచి ఆర్థికంగా నష్టం జరిగిందా నీ కుటుంబంలో, మళ్ళీ తిరిగి ఆ డబ్బంతా నువ్వు తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే ముందు వాడిని బంధించాలంట. వాడిని బంధించడం అంటే ఏంటి? ఎక్కడ బంధించాలి వాడిని? వాడి ఇప్పుడు ఆల్రెడీ యేసు ప్రభు వాడికి ఏం పవర్ లేకుండా చేశాడు. వాడికి ఏం రైట్ లేదు. ఎందుకంటే వాడికి అంతకుముందు ఉన్న వాడికి పవర్ ఏంటంటే ధర్మశాస్త్రం. ఇది మనం రాబోయే దినాల్లో ఇది ధ్యానం చేస్తాం. ధర్మశాస్త్రానికి కృపకి ఏంటి డిఫరెన్స్ అని మనం రాబోయే దినాల్లో ధ్యానం చేస్తాం. సో వాడి బలం ఏంటి? వాడి బలం ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం. ఎందుకంటే మనం యేసు ప్రభు చనిపోకపోతే ఆ ధర్మశాస్త్రం అనేది మనకి వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు పాపివి అని చెప్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని పట్టుకొని వాడు, నువ్వు పాపివి కదా కాబట్టి నీ మీదకి నేను రోగం తేవచ్చు, నువ్వు పాపివి కదా కాబట్టి నీ మీదకి లేకపోతే ఈ యొక్క కీడు తీసుకురావచ్చు అని చెప్పి వాడు ఆపరేట్ చేస్తూ వచ్చాడు ఇన్ని రోజులు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? వాడి శక్తి ఏంటి? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు శరీరంలో ఆయన నెరవేర్చి మన పాపం, ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్ష ఏదైతే ఉందో ఆ పాపానికి వ్యతిరేకంగా అది ఆయన శరీరంలో భరించి ఆయన తిరిగి లేచినప్పుడు ఏమైపోయింది? ధర్మశాస్త్రం నెరవేరింది.
అది కంప్లీట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ జడ్జి ఒక సెంటెన్స్ పాస్ చేశాడు, శిక్ష పాస్ చేశాడు జడ్జి. ఆ శిక్ష ఆల్రెడీ అనుభవించిన తర్వాత మళ్ళీ 10 సార్లు ఒకటే శిక్ష వేయరు కదా. సో ఆల్రెడీ మనం యేసుప్రభు శరీరంలో ఆ శిక్షని అనుభవించి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ మన మీదకి ఆ శిక్ష రావడానికి వీల్లేదు. సో వాడికి ఉన్న వాడి యొక్క వెపన్ ఏదైతే ఉందో, వాడి యొక్క ఆయుధం ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రం అనేది అది తీసివేయబడింది వాడి దగ్గర నుంచి. సో ఇప్పుడు వాడు ఏం చేయలేడు. సో యేసు ప్రభు ఆ పని ఫినిష్ చేశాడు. మనం చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు వాడిని బంధించాలి. ఎట్లా బంధిస్తావు? వాడు నీ దగ్గర నుంచి ఎలా ఎత్తుకొని వెళ్తున్నాడో నువ్వు కూడా వాడి దగ్గర నుంచి అట్లానే తీసుకొని రావచ్చు. వాడు ఎలా తీసుకొని వస్తున్నాడు అంటే మాటల ద్వారా. వాడు నీకు వేరే ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు టీవీలో చూపించేవి కానీ, లేకపోతే లోకంలో మనుషులు మాట్లాడేవి కానీ, లేకపోతే పరిస్థితులు మాట్లాడేవి కానీ, నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలంట. నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినప్పుడు నీ నోటి మాట ద్వారా వాడిని బంధిస్తావు అన్నమాట. నేను ఒక మాట నేను చూపించాలనుకుంటున్నా. ఎక్లీసియాస్టిస్ ప్రసంగిలో ప్రసంగి 9వ అధ్యాయం 18వ వచనం. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 9 verse 18, 9వ అధ్యాయం 18వ వచనం ప్రసంగి. ఇక్కడ చూడండి, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం అంట. సో ఇప్పుడు నీ మీదికి రోగం వచ్చింది. ఆ రోగాన్ని ఫైట్ చేయడానికి యుద్ధాయుధాలు ఏంటి? మెడిసిన్ అనుకోండి. సో పర్లేదు, మెడిసిన్ తీసుకుంటే తీసుకోవచ్చు, పర్లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దానికంటే జ్ఞానం శ్రేష్టం అంట. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఈ రోగం నాకెందుకు వచ్చింది? నువ్వు నిజంగా ఆలోచన చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోగం? శత్రువు తీసుకొని వచ్చాడు, సైతాన్ తీసుకొని వచ్చాడు. సో ఇప్పుడు మెడిసిన్ నువ్వు వేసుకున్నప్పుడు మెడిసిన్ ఏం ఫైట్ చేస్తుంది నీ బాడీలో? ఆ యొక్క సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, పైకి కనిపించే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫైట్ చేస్తుంది మెడిసిన్. నీకు జలుబు చేసింది అనుకోండి, ఆ జలుబు ట్యాబ్లెట్ వేసుకుంటే నీ ఊపిరి ఫ్రీగా పీల్చుకోవడానికి పనిచేస్తుంది. కానీ నీకు దేవుని జ్ఞానం నీకున్నట్లయితే నీకేం తెలుస్తుంది అంటే ఇది ఆ వైరస్ వల్ల రావట్లేదు. ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? శత్రువు తీసుకొని వచ్చాడు. సో వాడి మీద నువ్వు అటాక్ చేయొచ్చు అనమాట, నీకు జ్ఞానం ఉన్నట్లయితే. ఎట్లా అటాక్ చేస్తావు వాడి మీద? వాడి మీద ఎలా అటాక్ చేస్తావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 12. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో ఎవరితో పోరాడుతున్నామంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ. సో నీకు ఎగెయిన్స్ట్గా ఏవైతే ఫోర్సెస్ పనిచేస్తున్నాయో, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి క్రైస్తవుడు ఇది నేర్చుకోవాలి. ఏదో ఒక పాయింట్లో ఇది నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడితే పని జరగాలన్నమాట.
సో ఇలాంటి వాళ్ళకి అగెయిన్స్ట్గా పోరాడుతున్నావు. సో వాళ్ళతో పోరాడుతున్నప్పుడు ఎలాంటి ఆయుధాలు కావాలి నీకు? అక్కడ ఏం చదివాం? ఆయుధం కంటే, యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టం అని చదివాం. 2 కొరింథీయులు 10 10వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. 2 Corinthians chapter 10 verses 4 and 5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములు అంటే, సో ఈ ఆయుధాలు ఎలాంటివి అని చెప్తున్నాడు అనమాట. నీకు దేవుని జ్ఞానం వల్ల వచ్చే ఆయుధాలు అనమాట ఇవి. మేము వితర్కములు అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? దేవుని ఒక మాటకి వ్యతిరేకంగా ఇంకొక మాట వచ్చినప్పుడు అది ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు దేవుని మాటకి వ్యతిరేకంగా ఏ ఆర్గ్యుమెంట్ వస్తుంది నీ లైఫ్లో? ఇప్పుడు దేవుని మాట ఏం చెప్తుంది? నువ్వు దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచదని చెప్తుంది. దీర్ఘాయువు లేకుండా నిన్ను చేస్తున్న పని ఏంటి? నీ శరీరంలో కీళ్ళ నొప్పులు ఉన్నాయా? నీ శరీరంలో నడుము నొప్పి ఉందా? నీ శరీరంలో ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా? ఏంటి? అది ఆర్గ్యూ చేస్తుంది అనమాట. దేవుని మాటకి వ్యతిరేకంగా అది ఆర్గ్యూ చేస్తుంది. సో దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, సంపూర్ణ విధేయత అంటే ఏంటి? సంపూర్ణ విధేయత అంటే ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్, నీ శరీరంలో నాకు బాగాలేదు, నాకు రోగం ఉంది, నేను చచ్చిపోతా అని చెప్పేసి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని నోర్ముయ్. యేసు నామములో నువ్వు స్వస్థపరచబడిన వాడివి. శరీరం నాకు చెప్పకు, నువ్వు బాధలో ఉన్నావని నాకు చెప్పకు, నొప్పిలో ఉండటానికి వీలు లేదు. యేసు ప్రభు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందినవాడును, నాకు దీర్ఘాయువు చేత ఆయన నన్ను తృప్తిపరుస్తున్నాడు అని చెప్పి నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నమాట. మాట్లాడినప్పుడు అది దేవుని జ్ఞానం అన్నమాట. అది ఆ యొక్క ఆయుధం. అట్లా నువ్వు వాడిని బంధిస్తావు. వాడిని ఎప్పుడైతే బంధిస్తావో అప్పుడు వాడి దగ్గర నుంచి సామాను నీ దగ్గర దోచుకుందంతా తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా చెప్తున్నా, నేను కొన్ని రోజుల క్రితం ప్రార్థన చేసుకుంటా ఉన్నా. నేను పోగొట్టుకున్నది ఎట్లా వస్తుంది ప్రభా తిరిగి అని అడిగితే, ఆయన నాకు ఒక మాట జ్ఞాపకం చేశాడు అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇది మన అందరికి తెలిసిందే కదా. యేసు ప్రభుని శోధించడానికి సైతాను వస్తాడు. వచ్చి ఆ రాయిని రొట్టె చేసుకోమని అడుగుతాడు, లేకపోతే మందిరం పైనుంచి కిందికి దూకమని అడుగుతాడు, ఆయనకు మొక్కమని అడుగుతాడు. సో ఇవన్నీ మనకు తెలుసు. యేసు ప్రభు 40 దినాలు ఫుడ్ వాటర్ లేకుండా అక్కడ అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. ఆయనకు బాగా ఆకలేస్తుంది. సో ఆయనకు అవసరత ఉందా లేదా? ఇప్పుడు ఆయనకు శారీరకంగా ఒక అవసరత ఉంది. ఆయన ఇప్పుడు తినాలి. తినపోతే ఆయన శరీరం చచ్చిపోతుంది. కానీ ఆయన ఏం చెప్పాడు? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఆ మాటను బట్టి అయితే సరే, వాడు 3 సార్లు ఆయన్ని శోధిస్తాడు. చివరికి వాడు వెళ్ళిపోతాడు. 11వ వచనం చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది
అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. పరిచర్య అంటే ఏం చేశారు వాళ్ళు? పరిచర్య అంటే ఏం చేశారు? వాక్యం చెప్పారా ఆయనకి? పరిచర్య అంటే ఆయన ఆకలి కలిగి ఉన్నాడు కదా, ఆయనకి రొట్టె తీసుకొచ్చారనమాట, ఆయనకు ఫుడ్ తీసుకొచ్చారు, ఆయనకి రిఫ్రెష్మెంట్ తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవదూతలు తీసుకొని వచ్చారు. నాకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి క్రైస్తవుడికి పరలోకం నుండి పరిచర్య చేయటానికి దేవదూతలు అసైన్ చేయబడ్డారు. ప్రతి క్రైస్తవుడికి. మీరు చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. హీబ్రూస్ చాప్టర్ 1 వర్సెస్ 6 and 7. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తర్వాత 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతల గురించి మెప్పుచున్నాడు. కానీ ఒక నిమిషం, ఇది ఇంగ్లీష్లో చూద్దామండి. Okay. And the angels, he says, who makes his angels spirits and his ministers a flame of fire. Okay. తన దూతలని సేవకులను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను. అంటే దూతలని ఇక్కడ సేవకులు అని అంటున్నాడు అనమాట. ఎవరికి సేవకులు? అక్కడ ఎవరికి పరిచారం చేశారు? ఇందాక మత్తయి సువార్త 4లో యేసుప్రభుకి పరిచారం చేశారు. యేసుప్రభుకి పరిచారం చేస్తే వాళ్ళు మనకి కూడా పరిచారం చేస్తారు అన్నమాట. ఎందుకంటే మనం యేసుప్రభుతో పాటు కూర్చొని ఉన్నాం, తండ్రి కుడిపార్శ్వం ఉన్నాం. దేవదూతలు ఏదో గొప్ప అని మనం అనుకుంటాం. కాదండి, మనం దేవుడితో ఈక్వల్. దేవదూతలు మన కింద. తెలుసా ఈ సంగతి? వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి. మనం దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాం. మనం రాజు ప్యాలెస్లో కూర్చునేది ఎవరు? రాజు. నిలబడేది ఎవరు? సేవకులు. సో మనం యేసుప్రభుతో పాటు మనం కూర్చొని ఉన్నాం. ఓకే. సో ఆయనకి ఎలా పరిచారం చేశారో మనకు కూడా అలా పరిచారం చేస్తారంట. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనం ఒంటరిగా లేము ఎక్కడ కానీ. ఈ లోకంలో ఏదో న్యాచురల్ పీపుల్ కాదు మనం. మనకి పరలోకం నుండి సహాయం ఉంది. పరలోకం నుండి మనకి తెలియకుండా దేవదూతలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే, నీ నోటి నుండి మాట వస్తే ఆ మాట నెరవేర్చడానికి వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఎలీషాని పట్టుకోవడానికి సైన్యం పంపించారు. శత్రువు రాజు, ఆ సిరియా దేశపు రాజు సైన్యాన్ని పంపించినప్పుడు గేహజీ చూసి అమ్మో ఇంత పెద్ద సైన్యం ఎట్లా అని చెప్పి భయపడ్డప్పుడు, భయపడొద్దు, మనతో ఉన్న వాళ్ళు వాళ్ళతో ఉన్న వాళ్ళకంటే, మన శత్రువుతో ఉన్న వాళ్ళకంటే మనతో ఉన్న వాళ్ళు అనేకంగా ఉన్నారు అని చెప్పి ప్రభు ఈయన కళ్ళు తెరువు అని అన్నప్పుడు ఆయన ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఏం చూస్తాడు? ఆ శత్రువు సైన్యం వాళ్ళ చుట్టూ ఉంటే
వాళ్ళ చుట్టూ ఈ వీళ్ళ దేవుని సైన్యం దేవదూతలు రథాల్లో వేల కొద్ది రథాల్లో వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారనమాట. అంటే మనకి నీకు అనవసరం నీకు రోగం ఎలా తగ్గుతుంది, నీ పిల్లలు ఎలా బాగవుతారు, నీ పరిస్థితి ఎలా బాగవుతుంది, నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎలా ఎక్కువ అవుతుంది, ఎట్లా అవుతుంది నీకు అనవసరం. నువ్వు నీ నోటి మాటతోటి దాంతో మాట్లాడాలి. నువ్వు రాజువి అనమాట. నువ్వు నీ నోటి మాటతోటి దాంట్లో మాట్లాడితే నీ యొక్క ఆ మాట జరిగించబడుతుంది. ఎలా జరిగించబడుతుంది అంటే ఆత్మలో వాడిని బంధించడానికి వీళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట. దేవదూతలు నీ యొక్క సామాను తీసుకురావడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సో అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ డాడ్. ఈ వర్స్ కామెంట్స్లో పెట్టారు. నేను ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచనం నేను ఇందాక పైన చదివాను. వీరందరూ రక్షణను స్వాస్థ్యము ఏంటి? మనకి రక్షణ అనేది మనకి స్వాస్థ్యం, ఒక ఇన్హెరిటెన్స్. మన ఇన్హెరిటెన్స్ ఉంది అక్కడ, లోకంలో ఉంది మన ఇన్హెరిటెన్స్. దాన్ని వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి, ఎవరు? మనకి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరు? దేవదూతలంట. మనకి పరిచారం చేయడానికి పంపబడ్డారంట. నీకు అనవసరం, నీకు పని ఎలా జరుగుతుంది నీకు అనవసరం. రాజుకు అనవసరం, సింహాసనంలో కూర్చొని చెప్తాడు అంతే, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టడానికి సేవకులు ఉంటారన్నమాట. సో నువ్వు అన్నీ నీకు తెలియాల్సిన అవసరం లేదు. సో నీకు వ్యతిరేకంగా ఏది ఉంది ఈరోజు నీ జీవితంలో? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది ఉంది? ఆ ఆర్గ్యుమెంట్స్, ఆ వితర్కంలని నువ్వు ఎదిరించాలన్నమాట. ఎట్లా ఎదిరిస్తావంటే నీ నోటి మాట ద్వారా నువ్వు ఏది మాట్లాడితే దాని పట్ల పని జరుగుతూ ఉంటుంది. మన నోటి మాటలు కమ్యూనికేషన్ కోసం పెట్టలేదు దేవుడు. అది చాలా సెకండరీ. మన నోటి మాట క్రియేషన్ కోసం పెట్టడం. అంటే ఏదన్నా కలగజేయటానికి, ఏదన్నా సృష్టించడానికి, ఏదన్నా స్థాపించడానికి పెట్టాడనమాట. సో నీ నోటి మాట మొదటగా అదొక ఆజ్ఞలాగా తీసుకోబడుతుంది ఆత్మ ప్రపంచంలో, దేవదూతల ద్వారా కానీ దేవుడు కానీ. నీ నోటిలోంచి వచ్చే నీ యొక్క ఆజ్ఞలాగా చూడబడుతుంది. సో నువ్వు నాకు రోగం ఉంది అంటే వాళ్ళు ఓకే వీడికి రోగం ఉందంట అని చెప్పి వాళ్ళు ఏం చేయలేరు అనమాట. లేదు, నా శరీరం నువ్వు నాకు చెప్పొద్దు, నీకు నొప్పి కలుగుతుందని నాకు చెప్పొద్దు, యేసు పొందిన గాయాల చేత నేను స్వస్థపరచబడ్డాను అని చెప్పి నువ్వు అన్నప్పుడు వాళ్ళు దానికి పని చేయడానికి వాళ్ళు వెళ్తారనమాట. సో అట్లా మనం దేవుని రాజ్యం మన జీవితాల్లో స్థాపించగలుగుతాం. దేవుని రాజ్యం మన జీవితాల్లో చూడగలుగుతాం. సో ఇది ప్రతి ఒక్క విశ్వాసికి ఉన్న అధికారం ఇది. దీన్ని మనం వాడాలి, దీన్ని మనం నేర్చుకోవాలి. ఇందాక 1 యోహాను 5:19 చూసినట్లు లోకమంతయు దుష్టుని అందున్నదని మనం ఎరుగుదాం అని అంటున్నాడు కదా. ద వరల్డ్ లైస్ అండర్ ద స్వే ఆఫ్ ద వికెడ్ వన్. లోకంని వాడు కంట్రోల్ చేసినట్టుగా మనల్ని కంట్రోల్ చేయకూడదు. సో ఇది మనం జాగ్రత్త పడాలి. మనం ఏం వింటున్నాం, ఏమి చదువుతున్నాం, ఏమి చూస్తున్నాం, ఇది మనం జాగ్రత్త చేసుకున్నప్పుడు దేవుని వాక్యం అనేది మనకి ఈజీగా పనిచేస్తూ ఉంటుంది మన జీవితాల్లో. సో ఇంకేమన్నా ఉందా? ఇంకా ఈ యొక్క మత్తయి సువార్త ఇది ఒకటి చదివి ముగించుకుందామండి. సో మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి
మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతున్నాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి, చూడండి వాడు ఎలా లోకాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడనైతిరి, ఏంటి ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొననైతిరి. తమ చెలికాండతో చెప్పి పిలుపులాటలాడు కొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఏంటంట ఇది? ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మేము ఫ్లూట్ ఊదాం కానీ మీరు నాట్యం చేయలేదు, మేము ఏడ్చాం కానీ మీరు రొమ్ము కొట్టుకోలేదు అని అంటదంట లోకం. అంటే లోకం ఏం చేస్తుందంటే, లోకం అంటే ఆ యొక్క సైతాను ఆడించే ఆ యొక్క మాటని బట్టి, వాడు చేసేదాన్ని బట్టి, ఇప్పుడు కరోనా వచ్చిందంటే అందరు భయపడినట్టు మనం భయపడాలంట. భయపడకపోతే వాడు ఏమంటాడంటే నువ్వు నాతో ఏకీభవించట్లేదు అని చెప్తాడు అనమాట. సో అట్లా లోకంలో ఉన్న కల్చర్ ఎలా ఉంటుందంటే, అమ్మా నాకు కష్టం వచ్చిందంటే అరే బాబు నీకు ఎంత కష్టం వచ్చిందిరా అని అనాలన్నమాట. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ లోకం. లేదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు బలవంతంగా పైన చూడండి, పరలోక రాజ్యాన్ని బలత్కారంగా నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు లోకం ఏం చెప్తే నువ్వు అది చేసుకుంటూ పోతా, అరే నాకు ఇంత బాధ వచ్చింది, నాకున్న కష్టాలు ఎవ్వరికి లేవు ఈ లోకంలో అని అంటే, అవతల మనిషి కూడా అరే అవును ఎంత కష్టం వచ్చింది నీకు అని అంటే, ఆ లోకం యొక్క కల్చర్ అదనమాట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేయాలి. ఓకే, సో అదే ఇంకా ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. యోహాను తినకయు త్రాగకయు వచ్చాను గనక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుకొనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చాను గనక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులను పాపులకును స్నేహితుడని వారు అనుకొంచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుదునా నేను. నీ యొక్క నువ్వు లోకం చేసినట్టు నువ్వు చేయట్లేదు కదా, సో అది జ్ఞానం అని ఎప్పుడు తీర్పు పొందుతుందంట. జ్ఞానం అని ఎప్పుడు తీర్పు పొందుతుంది? దాని జ్ఞానం యొక్క క్రియలను బట్టి. ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దాని యొక్క క్రియలను బట్టి అని ఉంది కదా తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈజ్ జస్టిఫైడ్ బై హర్ చిల్డ్రన్, విజ్డమ్ ఈజ్ జస్టిఫైడ్ బై హర్ చిల్డ్రన్ అంట. అంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు ఆ వాక్యం ఒక విత్తనంలాగా నీ హృదయంలో మొలకెత్తి దాని యొక్క ఫలం వచ్చినప్పుడు అది జ్ఞానం యొక్క చైల్డ్ అన్నమాట. జ్ఞానానికి పుట్టిన బేబీ అన్నమాట అది. సో నీ యొక్క రోగం అందరూ సఫర్ అయినట్టు నువ్వు సఫర్ కాకుండా దాంట్లో నుంచి స్వస్థపరచబడతావు కదా, దాన్ని బట్టి దేవుని జ్ఞానం నీలో ఉందని చెప్పి నీ మీద తీర్పు తీర్చడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క రాజ్యం అనేది నీలో ఉన్నంత వరకు ఎవరు నిన్ను పట్టించుకోరు, కానీ దాన్ని బయటకు తీసుకొచ్చి
నువ్వు న్యాయం వలన, నీతి వలన ఆ రాజ్యాన్ని స్థాపిస్తే నీ జీవితంలో, అప్పుడు దాన్ని చూసి అవును ఇది ఇది జ్ఞానం అని చెప్పేసి అప్పుడు నువ్వు సాక్ష్యంగా ఉంటావు అన్నమాట. అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయంగా మన ఒక ఇంపార్టెంట్ టైంలోకి మనం ఎంటర్ అవుతా ఉన్నాం. ఈ సంవత్సరం దేవుడు లోకాన్ని ఆయనకు తెలుసు సైతాను ఏమేమి తీసుకొని వస్తాడు ఈ సంవత్సరం లోకం మీదకి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ప్రవక్తల ద్వారా ముందే బయలుపరిచిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం ఆయన అంటే షేక్ చేయబడేదా ప్రతి విషయం షేక్ చేయబడుతుంది అని చెప్పి ఈ సంవత్సరం గురించి దేవుడు మాట్లాడిన మాట అన్నమాట. ప్రతిదీ కదిలిపోతుంది ఈ సంవత్సరం అని. చాలా కదిలిపోయినాయి, చాలా పునాదులు కదిలిపోయినాయి. ఒకలాగా లైఫ్ ఉంటుంది అనుకుంటే ఇంకొకలాగా అయిపోయింది చాలామందికి. ఈ యొక్క కదిలించబడటం అనేది మంచిదే, మనకి మంచిది. లోకరీతిగా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, జాబులు కానీ లేకపోతే వ్యాపారాలు కానీ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు లోకరీతిగా. కానీ దేవుని బిడ్డలకు ఈ యొక్క ప్రాసెస్ మంచిదే అన్నమాట. ఎందుకు అంటే ఒక మాట నేను చూపిస్తా. ప్రొఫెటికల్గా అంటే ప్రవచనాత్మకంగా సంఘంలో కొన్ని సీజన్స్ ఉంటాయి. ప్రవచనాత్మకంగా ఆయన జరగబోయే సంగతులను గురించి ఆయన మనకి ముందే బయలుపరుస్తూ ఉంటాడు. సో అది మనకి తెలుసుకుంటే, అది మనకు తెలిసి ఉంటే ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుంది అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. 4వ వచనం నుంచి చదువుతున్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొను, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకొను, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యంలోకి అధిపతిగా యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. నేను మిమ్మల్ని ఎలా రక్షించానో జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మనకు చెప్తున్నాడు. 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. ఈ సంవత్సరం ఇది జరుగుతుంది. ఈ యొక్క ప్రవచనం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది మనకి ఇక్కడ రాయబడింది అనమాట. ఏంటంట, నేను ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను కంపింపజేస్తాను. అంటే మనుషులు స్థాపించుకుంది ప్రతిదీ ఆయన కంపింపజేస్తాడంట. అర్థమవుతుంది కదా. సో ఈ రోజుల్లో ఒకలాగా ఉంటుంది అనుకున్నది ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇంకొకలాగా అయిపోయింది అనమాట. అంటే ప్రతిదీ కదిలింపబడుతుంది. ఎందుకంట ఇక్కడ చూడండి, నేను అన్యజనులందరినీ కదిలింపగా, అన్యజనులందరి యొక్క
ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే ఈ సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అన్యజనులందరినీ కంపింపజేస్తే వాళ్ళ ఇష్ట వస్తువులు తేబడతాయంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఇష్ట వస్తువులు తేబడతాయంట. ఏంటి అన్యజనులకు ఇష్ట వస్తువులు ఏంటి? అన్యజనులకి ఇష్ట వస్తువులు ఏంటి? డబ్బు. లోకానికి ఇష్ట వస్తువు ఏంటి? డబ్బు. ఇక్కడ చూడండి 8వ వచనంలో, వెండి నాది, బంగారం నాది. ఈ లోకంలో ఉన్న వెండి నాది, బంగారం నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. సో ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఇది ఏదైతే లోకంలో జరుగుతుందో దీన్ని బట్టి మీరు భయపడొద్దు. దీన్ని బట్టి మీరు భయపడొద్దు. ఇప్పుడు అన్ని కదిలిచ్చినప్పుడు ఇటోళ్ళు ఇటు పోతారు, ఇటోళ్ళు ఇటు పోతారు. ఇప్పుడు జల్లడి పడితే మనకి గోధుమలు జల్లడి బట్టి దాంట్లో ఉన్న రాళ్ళన్నీ ఒక పక్కకి వెళ్తాయి కదా. అట్లా జల్లడి పట్టడం జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుందంటే ఇది అయిపోయేసరికే లోకంలో ఉన్న వాళ్ళ ఇష్ట వస్తువులు మన దగ్గరకు తేబడతాయి. వెండి, బంగారము, సర్వసంపద మన దగ్గరికి తేబడుతుంది అన్నమాట. సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ప్రవచనాత్మకంగా ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఈ యొక్క సీజన్ ఇది మర్చిపోవద్దు. ఇది ఈ సంవత్సరం ఎండ్ అయిపోయేసరికి చాలామంది దేవుని బిడ్డలు విస్తారమైన ధనం వాళ్ళ దగ్గర తేబడుతుంది. సో ఎలా అట్లా జరుగుతుంది అని అనొద్దు. ఎట్లా జరుగుతుంది అని అనవసరం. దేవుడు చెప్పాడు కదా, అది మాట్లాడాలి అంతే. సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సో అదొకటి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, మనం కమ్యూనియన్లోకి వెళ్దాము.